దయచేసి ఈ వీడియో మొత్తం ఒక్కసారి చూడండి. ఎందుకంటే కోతులు అడవిలో నుంచి ఊళ్ళల్లోకి వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాయి అంటే, వాటికి తిండి లేదు, సరైన ఆశ్రయం లేదు. పోనీ కడుపు నిండా కూడు దొరికిద్దా అంటే అట్లా కూడా లేదు. ఆకలితో అలమటిస్తున్నాయి. రోడ్లెమ్మడి పోతుంటే చేతులు చాపుకొని నిలబడుతున్నాయి. వీటిని పట్టించుకునే నాదుడు లేదు. వీటి వల్ల వాటికి ఇబ్బంది అవుతుంది, ఊళ్ళో ఉన్న జనాలకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజు కోతులతో ఎటు నుంచి వచ్చి ఇంట్లో ఆగం చేస్తాయా అని అదొక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ప్రతి ఊరికి కోతులు బెడద లేకుండా అయితే లేదు. కోతులు మళ్ళీ పైగా వాటికి ఆకలి. ఎవరన్నా ఏమన్నా పెట్టినా కానీ చుట్టూ ఉన్నోళ్ళు మీరు అట్లా అలవాటు చేస్తే ఇళ్లల్లోకి వస్తాయి, ఇళ్ళ మధ్యనే ఉంటాయి అని అంటున్నారు. పెట్టనివ్వట్లేదు. వాటిని చూసి జాలి పట్టం తప్పితే మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నేను ఈ మాట ఎవరికి చెప్తున్నా అంటే, ప్రతి ఊరికి ప్రతి చోట కూడా జన సైనికులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. వాటికి బయట ఎక్కడన్నా కానీ పండ్ల దుకాణాల కాడ కానీ ఏమన్నా కానీ తీసుకొచ్చి ఊరు బయట ఒక సాట కుప్పపోస్తే అక్కడికి అలవాటు అయ్యి అక్కడ తింటూ ఉంటాయి. అక్కడ ఉంటాయి ఏడాసాట. కానీ జనాలకు మాత్రం ఇబ్బంది తప్పిద్ది, వాటికి కడుపు నిండిద్ది. ఇది ఇట్టుండగా ఇంకా అడవిలో కూడా అక్కడొక పండు అక్కడొక పండు ఏదైనా పండిపోయిన పండ్లు పడేస్తే చెట్లు మొలిసి వాటికి ముందన్నా వాటికి ఉపయోగకరంగా ఉంటాయి. అంతేగాని ఇట్లా ఊళ్ళో కోతులు పెరిగిపోతున్నాయి, జనాలు అగసాట్లు పడుతున్నారు, వాటికి తిండి దొరకట్లేదు. ఎంతో నరకయాతన, వాటికి నరకయాతన, ఊళ్ళో ఉన్న మనుషులకి నరకయాతన. కాబట్టి కొంచెం పట్టించుకొని వాటిని ఏదో ఒక రకంగా మీరు చేయకపోతే మాత్రం ఇక ఉండగా కోతులే ఎక్కువైపోతాయి. మనుషులు తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. వాటికి కూడా తిండి దొరకట్లేదు. అవి ఆకలితో అల్లాడుతున్నాయి. రోడ్లెమ్మటి ఎక్కడ చూసినా అయ్యే చేతులు చాపుకొని నిలబడుతున్నాయి. పెడుతున్నారు, పెట్టేవాళ్ళు కొంతమంది పెడుతున్నారు, తినేవి తింటున్నాయి, ఆకలితో పడుకుంటున్నాయి. ఆకలి ఎంత భయంకరం ఉందో ఆకలి బాధ తెలిసిన వాళ్ళకే అర్థమైద్ది. కాబట్టి కొంచెం జన సైనికులు ప్రతి ఊరుకున్నారు. అందరూ పిల్లలు, మేమంటే ముసలోళ్ళం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అందరు వయసు పిల్లలే ఉన్నారు. కాబట్టి కొంచెం వాటికి ఏదో రకంగా ఆహారం పెట్టండి. అది ఊరు బయట పెట్టండి. ఊరు బయట పెడితే అయ్యే తిని ప్రశాంతంగా ఉంటాయి. ఊళ్ళో మనుషులు ప్రశాంతంగా ఉంటారు.